Hi everyone, welcome back to our channel Learn English with Amir. How are you all? Guys, ఈరోజు మనం వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్ చేయబోతున్నాం. ఎర్రర్ డిటెక్షన్ నుంచి క్వశ్చన్స్ చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. ఈ వీడియో ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ రాయడానికి వెళ్ళబోతున్నారో ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టూడెంట్స్కి, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి సీజీఎల్ ఇంకా రాయలేదో వాళ్ళ కోసం, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. అండ్ బ్యాంక్ పీఓ క్లర్క్స్, వేరే ఎగ్జామినేషన్, స్టేట్ ఎగ్జామినేషన్ అన్నీ అనుకోండి, ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అన్నీ కూడా. ఓకే, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంటీఎస్కి వెళ్ళే స్టూడెంట్స్ తప్పకుండా వీడియోస్ చూసి వెళ్ళండి. అండ్ ఎవరైతే జీడీకి ప్రిపరేషన్ చేస్తారో మీరు కూడా తప్పకుండా చూడండి, సీజీఎల్ స్టూడెంట్స్ కూడా చూడండి. రైట్, ఇది క్విక్ రివిజన్లా మీకు పనిచేస్తుంది. గ్రామర్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం కొన్ని ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అయితే ఈరోజు చేయడానికి ట్రై చేద్దాం. ఇట్ విల్ బి అ క్విక్ రీక్యాప్ ఫర్ వాట్ యూ హ్యావ్ లర్న్డ్. ఓకే, ఒక రీక్యాప్, ఒక ఇన్సైట్ ఇస్తుంది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ పైన. దీంట్లోంచి డైరెక్ట్ క్వశ్చన్ మీ ఎగ్జామినేషన్లో కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఇంట్లో మనం పెట్టడం జరిగింది. ఓకే, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ మన ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో, ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడండి. యాక్చువల్గా మనం టాప్ 100 సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ సిరీస్ రన్ చేయడం జరిగింది. 100 సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ బ్లాక్ బుక్లోంచి. సో ఎవరైతే చెక్ చేయలేదో ఇమీడియట్గా వీడియో చెక్ చేసేసుకోండి. ఓకేనా, 100 సినోనిమ్స్ అని కవర్ చేయడం జరిగింది, యాంటోనిమ్స్ కూడా. ఓకేనా, బ్లాక్ బుక్లోంచి. అలానే టాప్ 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్ కూడా రన్ చేసాం. దాంట్లోంచి క్వశ్చన్స్ డైరెక్ట్గా ఎస్ఎస్సి సీజీఎల్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఫుల్ ఎగ్జామ్లో మనం డిస్కస్ చేసిన యూట్యూబ్లో ఫ్రీ సిరీస్లో రన్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్లోంచి 3 to 4 క్వశ్చన్స్ మేము చూసామని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ యూట్యూబ్ కామెంట్స్లో పెట్టడము, పర్సనల్గా నాకు వాట్సాప్ మెసేజెస్ చేయడము, కాల్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే ఇంకా చెక్ చేయలేదో ఎంటీఎస్ స్టూడెంట్స్ ఒక క్విక్ చెకప్ చేయండి. 100% యూ నీడ్ టు అబ్జర్వ్ ఎవ్రీ వర్డ్. ఓకే, దాంట్లోంచి వర్డ్స్ మీకు డైరెక్ట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఊరికే నేను అనలేదు, దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఊరికే అనట్లేదు మనం, దీంట్లోంచి క్వశ్చన్స్ మీ ఎగ్జామ్లో డైరెక్ట్గా వస్తాయి. ఓకేనా, ఎంటీఎస్ జీడీ స్టూడెంట్స్ సీజీఎల్ రెడీగా ఉండండి. ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్లో, గ్రామర్ క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమైనా చూద్దాం. ఓకే, బిఫోర్ ఎంటరింగ్ దిస్ వీడియో, బిఫోర్ స్టార్టింగ్ అ డిస్కషన్, ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, టైర్ 2, టైర్ 1 ఎవరైనా కానీ, లేకపోతే ఎస్ఎస్సికి సంబంధించిన ఎంటీఎస్ స్టూడెంట్స్ ఉన్న ఎస్ఎస్సి జీడీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఉంటారు, అందరికి కూడా ఎస్ఎస్సికి సంబంధించిన ఓరియంటేషన్లో కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మన యాప్లో ఉంది. 499 రూపీస్ పే చేసి మీరు మన కోర్స్ యాక్సెస్ తీసుకోవచ్చు. 3 months ప్లాన్ ఉంది, అండ్ 6 months ప్లాన్ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి మీరు చెక్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ. ఓకేనా, యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి. లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో కనిపిస్తుంది, డిస్క్రిప్షన్లో కూడా యాప్ యొక్క లింక్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇమీడియట్గా దాంట్లో ఒకసారి సైన్ అప్ అయ్యి డెమో వీడియోస్ తప్పకుండా చూడండి. పెయిడ్ కోర్సెస్లో డెమో వీడియోస్ చూశాక ఇమీడియట్గా మీకు నచ్చితే కనుక ఎన్రోల్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉన్నాయనుకోండి, యాప్ రిలేటెడ్ కోర్సెస్లో ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 7780623633. ఓకే, బ్యాంక్ పీఓ అండ్ బ్యాంక్ క్లర్క్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మన బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ బూస్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్గా నేను తప్పకుండా చెప్పాల్సిన విషయం, ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నువ్వు అనుకున్నది చాలు, అనుకుంటున్నది చాలు, ఇంక ఇమీడియట్గా నువ్వు నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. టైం ఉంది కదా చూద్దాం అనుకోకు. చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసారు. ఈవెన్ నోటిఫికేషన్ రాకముందటి నుంచి ప్రిపరేషన్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఉన్న టైంలో ఒక్కొక్క డేని, ఒక్కొక్క సెకండ్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కనుక నీకు కావాలి అనుకుంటే మన యాప్లో నీకు 100% 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు కవర్ అయ్యే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ ఉంది. ఇమ్మీడియట్గా ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక క్విక్ అనౌన్స్మెంట్, మీరు తప్పకుండా ఇంగ్లీష్ కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. 3 months కోర్స్లో ఎన్రోల్ అయిన వెంటనే మీరు మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ని బూస్ట్ చేసుకునే ఒక బెస్ట్ టూల్ మీ చేతిలోకి వచ్చింది అవుతుంది. ఓకేనా, అది మీ జస్ట్ కోర్స్ మాత్రమే కాదు, అది మీ క్లారిటీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చే 40 marks కొట్టడం ఎలా అని ఎవరైతే స్టూడెంట్స్కి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందో, ఈ క్వశ్చన్ మార్క్కి డైరెక్ట్ అది క్లారిటీ, అది ఆన్సర్. ఇది కోర్స్ మాత్రమే కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అవసరమైన ప్రతి ఒక్క ఇన్పుట్ దాని లోపల ఉంటుంది. రైట్, గ్రామర్ క్వశ్చన్స్ ఎలా చేయాలి, దీంట్లో ఆన్సర్ దొరుకుతుంది. ఒకాబ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి, దీంట్లో ఆన్సర్ దొరుకుతుంది. క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ ఎలా చేయాలి, ఆన్సర్ వస్తుంది. కాంప్రిహెన్షన్ ఎలా చేయాలి, ఆన్సర్. థియరీ ఎక్కడి నుంచి చదవాలి, ఆన్సర్ ఉంది. ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి, ఆన్సర్ ఉంది. ఒకాబ్ కంప్లీట్గా అసలు ఎక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఏమేమి మెటీరియల్ ఉంది, ఏం రిసోర్స్ చదవాలి, ఇంగ్లీష్కి సంబంధించిన ప్రతి ఒక్క డౌట్కి 1 stop సొల్యూషన్ ఈ 499 రూపీస్ ఉన్న బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సు. ఈ ఎస్ఎస్సి కోర్సులో ఎన్రోల్ అయితే మీ కంప్లీట్ ఇంగ్లీష్ వరీస్ అక్కడ ఎండ్ అయిపోయినట్టే. సో ఈ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ మీద స్టార్ట్ చేయండి. తప్పకుండా డెమో వీడియోస్ చూడండి, జాయిన్ అయిపోండి. ఓకేనా, రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపరేషన్ కూడా చేస్తున్నారో, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు 6 months కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ చేసుకోండి. మన స్టూడెంట్స్లో చాలామంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయిపోయి లాస్ట్ టైం
పాసింగ్ అవుట్ పరేడ్ నుంచి బయటకు వచ్చిన ఎస్ఐస్ మనం డైరెక్ట్ కలిసిన ఎస్ఐస్ కూడా చాలామంది ఉన్నారన్నమాట. ఓకేనా, 2022 ఎగ్జామినేషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, 25/25. ఓకేనా, ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు 3 months కోర్సులో ఎన్రోల్ అయిపోయి మీ మెయిన్స్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు అన్న. ఓకేనా, రాబోయే నోటిఫికేషన్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఏపీలో. సో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ప్రిపరేషన్ చేసుకోండి. టెట్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 2 ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ కోర్సు, దీని పేరు మిషన్ ఇంగ్లీష్ అనమాట. ఈ మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో మీరు ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ని చేసుకోవచ్చు. 3 months కోర్స్ యాక్సెస్ ఉంది, 6 months కోర్స్ యాక్సెస్ ఉంది. ఈ రెండు కూడా చూసుకొని మీకు నచ్చిన కోర్సులో డెమో వీడియోస్ చూశాక జాయిన్ అయిపోండి. డౌన్లోడ్ ద యాప్ ఇమీడియట్లీ. ఓకే, సో ఈ విషయాలను పక్కన పెడితే మెయిన్గా డిస్కషన్ ఏంటి? ఎర్రర్ డిటెక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎర్రర్ డిటెక్షన్ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది కూడా మీ ఎగ్జామ్లో చాలా ఎక్కువగా రాగలవు అని చెప్పేసి ఏవైతే ఉంటాయో most frequently asked questions and the questions that have the highest possibility or probability of occurring in your examination, అవి మనం తీసుకుందాం. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేయగలరా? చేయగలిగితే ఆప్షన్స్లో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కూడా మీ కామెంట్లో మీ ఆన్సర్ ఏంటో మెన్షన్ చేయండి. మీ ఆన్సర్ నాకు తెలియాలి. ఓకేనా, సో కామెంట్ సెక్షన్లో కంటిన్యూస్గా మీ ఆన్సర్స్ వస్తుండాలి. విల్ టేక్ 15 questions టుడే అండ్ ఆ 15 questions మీకు 15 బ్యూటిఫుల్ రూల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 15 కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రామర్ నేర్పించి పంపిస్తాం. ఓకేనా, గివ్ మీ 30 minutes అంతే. ఓకేనా, జస్ట్ 30 minutes, రైట్? లెట్స్ గో. సో క్వశ్చన్ నెంబర్ 1 బిగిన్ చేద్దాం. మీ రెస్పాన్స్తో స్టార్ట్ చేయండి. ఓకేనా, వాట్ ఈస్ ది ఆన్సర్? షీ ఫేసెస్ ద పజ్లింగ్ డైలమా ఆఫ్ డిస్ఒబేయింగ్ హర్ ఫాదర్ ఆర్ లూజింగ్ ద మ్యాన్ షీ లవ్స్. ఓకేనా, దీంట్లో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. షీ ఫేసెస్ ద పజ్లింగ్ డైలమా ఆఫ్ డిస్ఒబేయింగ్ హర్ ఫాదర్ ఆర్ లూజింగ్ ద మ్యాన్ షీ లవ్స్. ఎనీబడి విత్ ఆన్సర్స్? నో? చల్ లెట్స్ చెక్ దిస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక చిన్న పాయింట్ ఉందండి, అదేంటి అంటే దాన్ని మనం అంటాం రిడెండెన్సీ. రైట్, వి కాల్ దిస్ రిడెండెన్సీ. రిడెండెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి, రెపిటేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. దాన్ని కూడా మనం గ్రామటికల్ ఎర్రర్ లాగా ట్రీట్ చేస్తాం. రిడెండెన్సీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ గ్రామటికల్ ఎర్రర్. ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ గ్రామటికల్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు చూడండి అసలు ఏంటి రిడెండెన్సీ అంటే? చాలా సింపుల్. రిడెండెన్సీ సింప్లీ మీన్స్ రెపిటేషన్ ఆఫ్ వర్డ్స్ అండ్ వీ డోంట్ వాంట్ వర్డ్స్ టు బి రిపీటెడ్. ఇప్పుడు చూడండి, ఐస్ ఓపెన్ చేసి చాలా క్లియర్గా ఏంటి అంటే ఇక్కడ కనిపించే వర్డ్స్ అన్నిట్లో యాక్చువల్గా 2 words రిపీటెడ్గా ఉన్నాయి. ఏంటంటే ఒకటి పజ్లింగ్, రెండోది ఏంటంటే డైలమా. డైలమా అంటేనే మీనింగ్ ఏంటి అంటే ఇఫ్ ఐ సే యు ఆర్ ఇన్ అ డైలమా ఇన్ డూయింగ్ సంథింగ్, దట్ మీన్స్ యూ డోంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. యూ డోంట్ నో వాట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ యూ నీడ్ టు గో విత్. లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అర్థం కావట్లేదు నీకు, రైటా లెఫ్టా? రైట్. అసలు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? క్లారిటీ లేకపోతే కన్ఫ్యూజన్ స్టేట్ని మనం అంటాం. స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇస్ కాల్డ్ డైలమా. ఏమంటే యాక్చువల్ మనం డైలమా అంటేనే ఆల్రెడీ కన్ఫ్యూజన్ అయితే మరి పజ్లింగ్ అన్నా కూడా ఆల్రెడీ కన్ఫ్యూజింగే కదా, అవునా కదా? సో వెనెవర్ వీ యూస్ ద వర్డ్ డైలమా వీ డోంట్ హ్యావ్ టు రైట్ ద వర్డ్ పజ్లింగ్. దిస్ ఈజ్ అన్నెసెసరీ, ఎక్స్ట్రా, రిడెండెంట్. ఏమంటే యాక్చువల్ మనం అనవసరంగా సేమ్ మీనింగ్ వచ్చే 2 పదాలు వాడడం కరెక్ట్ అవుతుందా? సోది అవుతుంది, అవునా కదా? అందుకే 2 words కాదు, ఒక వర్డ్ సరిపోతుంది. డైలమా అంటేనే కన్ఫ్యూజన్, మళ్ళీ పజిల్ పెట్టకండి. ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ పజ్లింగ్, దట్ ఈస్ కన్ఫ్యూజింగ్. డైలమా ఈజ్ ఆల్రెడీ కన్ఫ్యూజింగ్. అట్లాంటప్పుడు మనం ఇక్కడ పజ్లింగ్ యూజ్ చేయం. సో ఒక పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో రిడెండెన్సీ పైన క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. రెపిటేషన్ ఆఫ్ వర్డ్స్ కనిపిస్తే దాన్ని గ్రామటికల్ ఎర్రర్ లాగా చూడాలి. చాలామంది స్టూడెంట్స్కి అసలు రిడెండెన్సీ ఏంటంటే తెలియదు. రెపిటేషన్ ఆఫ్ వర్డ్స్ని రిడెండెన్సీ అంటాం, సూపర్ ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా అంటాం. అండ్ ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్, బ్యాంక్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో సూపర్ ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్ పైన చాలా ఎక్కువ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ రూల్ కనుక మీరు చెక్ చేశారంటే మీకు 100% మార్క్ అకౌంట్లో పడిపోయినట్టే. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకు ఆన్సర్ ఎక్కడ కనిపించాలి? పజ్లింగ్ డైలమా. ఇక్కడ కనిపిస్తుంది కదా, పజ్లింగ్ హ్యాస్ టు బి రిమూవ్డ్. ఓకే, విచ్ పార్ట్ కంటెన్స్ ఎరా? సీని మార్క్ చేసిన వెంటనే మీ అకౌంట్లో మార్కులు పడతాయి అంతే. ఓకేనా, సీజీఎల్ అయితే 2 marks, ఎంటీఎస్ అయితే 3 marks. సూపర్, ఎక్సలెంట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. దీని ఆన్సర్ ఏమవుతుంది? మీరు కామెంట్ సెక్షన్లో మీ రెస్పాన్స్ చెప్పేసేయండి. హీ ఈస్ ఒరిజినలీ ఫ్రమ్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అండ్ హ్యాస్ కమ్ హియర్ ఫర్ అ చేంజ్. అతను యాక్చువల్గా ఐర్లాండ్ యొక్క వాసి. ఓకేనా, హీఈస్ అ లోకల్ ఆర్ అ రెసిడెంట్ ఆఫ్ ఐర్లాండ్ అండ్ హ్యాస్ కమ్ హియర్ ఫర్ అ చేంజ్. అతను ఇక్కడికి వచ్చింది ఓన్లీ ఒక చేంజ్ కోసం. అతను ఐర్లాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న పాయింట్. ఏదైనా స్టేట్మెంట్లో మీకు యునైటెడ్ అనే వర్డ్తో కనిపించే ఏదైనా నేషన్ నేమ్ వస్తే, ఆర్ ఎక్కడైనా కూడా మీకు రిపబ్లిక్ అని కనిపించే ఒక నేమ్ వస్తే, ఓకేనా, యునైటెడ్ కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, అవునా, కింగ్డమ్ అనేది ఏదైనా దేంతో ఎక్కడ కనిపిస్తే మీకు కూడా, ఓకేనా, ఇలాంటివి చూసుకోండి. ఓకే, ఇలాంటివి కనుక కనిపించాయి అనుకోండి, నేషన్ నేమ్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ రష్యా కావచ్చు, అన్నా కదా. యూనియన్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, యూనియన్ అనే వర్డ్తో బిగిన్ అయ్యే వర్డ్స్ అనే కంట్రీ నేమ్స్ అనే కావచ్చు. ఇవి వచ్చాయనుకోండి,
మీరు ఆల్వేస్ ఒక రూల్ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, యూ నీడ్ టు యూజ్ ఆర్టికల్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్. ప్రతి ఒక్క దానికి ముందు కూడా మీరు ఆర్టికల్ ద పెట్టి చెప్పాలి. ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద రిపబ్లిక్ ఆఫ్ రష్యా, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, రైట్, ద యునైటెడ్ కింగ్డమ్, ఇలా చెప్పాలన్నమాట. ఓకేనా, రైట్. ద యూనియన్, ఓకే, ఆ యూనియన్ అంటే యూఎస్ఎస్ఆర్కి చెప్పుకోండి. ఓకే, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, రైట్. అలా చూసుకుంటే ఆర్టికల్ ద అనేది ప్రతి కంట్రీకి ముందు రాయాలి. అలా చూసుకుంటే ఇక్కడ మరి ఆర్టికల్ ద అనేది ఉండాలి కదా. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కి ముందు ఆర్టికల్ ద ఈజ్ మిస్సింగ్. సో ఆర్టికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. దర్ ఆర్ వేరియస్ పాసిబిలిటీస్ ఇన్ విచ్ అ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్. వేరియస్ వేస్లో క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్టికల్ ద వచ్చే పాసిబిలిటీస్ ఆర్ కేసెస్ చాలా ఉన్నాయి ఇంగ్లీష్లో. ఇన్ సమ్ కేసెస్ ఆర్టికల్ ద యూసేజ్ ఈజ్ మ్యాండేటరీ. ఇది మీరు తప్పకుండా చెక్ చేయండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఆర్టికల్ ద ఎక్కడెక్కడ రావాలి, దీనిపైన రిపీటెడ్ క్వశ్చన్స్ నేను చూస్తున్నాను. మీరు నేను చెప్పేది కనుక అర్థం చేసుకుంటారా, హింట్ అర్థం చేసుకుంటారా, మీకు ఏం చేయాలో తెలుసు. ఆర్టికల్ ద స్పెసిఫిక్గా ఎక్కడెక్కడ వాడాలి మన కోర్సులో చాలా నీట్గా చెప్పాం. ఒక 1.5 hours 2 hours ఉంటుంది. ఓకేనా, చూడండి. ఓకే, అండ్ మీరు కనుక ఊరికే చదవండి. ద పర్టికులర్గా వచ్చే కేసెస్ కొన్ని ఉంటాయి, అది మీరు కవర్ చేసుకుని వెళ్ళాలి అంతే. ఓకే, సో ఇక్కడ ఈ కంట్రీ నేమ్కి ముందు ఆర్టికల్ ద మిస్ అయింది. ఇది తెలిసిన వాడు మాత్రమే పెడతాడు, మిగతా వాడు పాపం ఓన్లీ గెస్ మాత్రమే చేస్తాడు. మనకి టాలెంట్ ఉన్నట్టు మనం ఆన్సర్ ఇస్తాం ఇప్పుడు. ఆర్టికల్ ద ఇంగ్లీష్లో ఉన్న బ్యూటీనే అది అన్న. క్వశ్చన్లో లాజిక్ తెలిస్తే ఆన్సర్ నీకు పాపపై కనిపిస్తుంది. ఒకవేళ క్వశ్చన్లో అసలు ఏ లాజిక్తో ఆన్సర్ చేయాలని క్లారిటీగా రాలేదనుకో, ఏ టాపిక్ నుంచి తెలియదు అనుకో, నువ్వు ఓన్లీ గెస్ చేస్తూ ఉంటావు. ఇది కావచ్చు, అది కావచ్చు, ఇక్కడే రాంగ్ ఉంది, అక్కడే రాంగ్ ఉంది, ఆల్మోస్ట్ ఇదే అవుతుంది. పాసిబిలిటీ చూడండి, పాసిబిలిటీ చాలా తక్కువ. ఎందుకంటే మీకు ఓన్లీ అనిపిస్తుంది అక్కడ ఏమైనా ఉండొచ్చు పాయింట్. లాజిక్ తెలిస్తే ఇదిరా పాయింట్ అని చెప్తుంటారు అట్టుగా. గ్రామర్లో ఉన్న మ్యాజిక్ అనమాట. సో విచ్ ఆఫ్ ద ఆప్షన్స్ కంటెన్స్ సార్ ఏ. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. 2 బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇక్కడ చూసాం మనం. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 3, లెట్స్ ఆన్సర్ దిస్. దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆఫ్టర్ కేర్ఫుల్లీ కన్సిడరేషన్ ఆఫ్ యువర్ ప్రపోజల్ ఐ రిగ్రెట్ టు సే దట్ వీ ఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఆన్సర్స్. Provide your answers in the comment section. I would like to see them. After carefully consideration of your proposal, I regret to say that we are unable to accept it. ఇక్కడ చేయగలిగామంటే ఎగ్జామ్లో చేసేస్తాం అంతే. ఓకేనా, కమాన్. ఇది తప్పకుండా మీరు చూసుకొని వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అన్న. ఓకేనా, అసలు మీ ప్రిపరేషన్ ఎక్కడ దాకా నడిచింది. ఎస్ఎస్సి ఎంటీఎస్కి వెళ్ళబోయే స్టూడెంట్స్, సీజీఎల్ రాయబోయే స్టూడెంట్స్, ఎంటీఎస్ మోస్ట్ ఇంపార్టెంట్గా, జీడీ చేయాల్సిన స్టూడెంట్స్, జీడీ వాళ్ళకి ఎలా చదవాలో తెలుస్తుంది. ఎంటీఎస్ అసలు ప్రిపరేషన్ ఎంతవరకు అయింది, ఎలా ఉంది, అండ్ ఇవి తప్పకుండా చదువుకుని వెళ్ళాలి. ఇవి చదువుకుని వెళ్తే ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి. మీ అందరికి కూడా చూడండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి ఈ వీడియోస్. ఓకేనా, ఆఫ్టర్ కేర్ఫుల్లీ కన్సిడరేషన్ అన్నప్పుడు ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంది ఇక్కడ. కేర్ఫుల్లీ అనే వర్డ్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ కేర్ఫుల్లీ? కేర్ఫుల్లీ అనే వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది. సిన్స్ ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ఎల్వై, ఐ కాల్ దిస్ అన్ యాడ్వర్బ్. రైట్, సింపుల్ కదా. ఇంగ్లీష్లో కేర్ఫుల్ అనేది అడ్జెక్టివ్, అండ్ కేర్ఫుల్ అనే వర్డ్కి యాడ్వర్బ్ ఫామ్ ఏమవుతుంది అంటే కేర్ఫుల్లీ అనమాట. ఇది ఎల్వై యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ ది యాడ్వర్బ్. ఏమైపోతుంది యాక్చువల్గా? యాడ్వర్బ్. మరి కేర్ఫుల్ ఏంటి సార్ అంటే కేర్ఫుల్ ఈస్ ది అడ్జెక్టివ్ బేసిక్లీ. ఇప్పుడు నీట్గా వినండి అందరూ కూడా. ఓకేనా, ఆఫ్టర్ కేర్ఫుల్లీ కన్సిడరేషన్ అన్నప్పుడు వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ కన్సిడరేషన్. ఓకేనా, కన్సిడరేషన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే నౌన్ అనమాట. రైట్, వాట్ కైండ్ ఆఫ్ కన్సిడరేషన్ ఆర్ వీ టాకింగ్ అబౌట్? ఎలాంటి కన్సిడరేషన్ గురించి మాట్లాడుతున్నాం మనం? కేర్ఫుల్లీ కన్సిడరేషన్. సో ద వర్డ్ కేర్ఫుల్లీ ఈజ్ సపోజ్ టు డిస్క్రైబ్ దిస్ నౌన్. నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం అంటాం యాక్చువల్గా అడ్జెక్టివ్స్ అని. సో యాక్చువల్లీ ఇన్ దిస్ స్టేట్మెంట్, ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ద వర్డ్ కన్సిడరేషన్ వీ నీడ్ అన్ అడ్జెక్టివ్. బట్ ఇక్కడ ఒక యాడ్వర్బ్ ఉంది. దిస్ ఈజ్ రాంగ్. యాడ్వర్బ్ కాదు, అడ్జెక్టివ్ కావాలి. అడ్జెక్టివ్ కావాలంటే కేర్ఫుల్లీ అనాలా, కేర్ఫుల్ అనాలా. కేర్ఫుల్ ఈజ్ సఫిషియంట్, కేర్ఫుల్ వరకు రాయాలి. సో అందుకే ఆఫ్టర్ కేర్ఫుల్లీ అనకుండా మనం ఏమంటాం అంటే ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్. ఐ హోప్ దిస్ ఈజ్ అండర్స్టూడ్ టు ఎవ్రీబడి. బేసిక్ యూసేజ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కూడా క్వశ్చన్స్ చాలా ఎక్కువగా నేను చూస్తున్నాను. ట్రస్ట్ మీ మై డియర్, బేసిక్ అడ్జెక్టివ్ డెఫినేషన్ చూసుకుని వెళ్ళండి. ఒక్కటే మాట నేను చెప్పేది, మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు బేసిక్ అడ్జెక్టివ్ డెఫినేషన్ చూసుకుని వెళ్ళండి. ఎక్కడ అడ్జెక్టివ్ వస్తుంది, బేసిక్ యాడ్వర్బ్ డెఫినేషన్ అండ్ దాని యూసేజ్ చెక్ చేసుకుని వెళ్ళండి. ఈ రివిజన్ ఎవడైతే చేయడో పెద్ద ప్రాబ్లంలో పడతాడు నాన్న. ఓకే, నా మాట అండి. బేసిక్స్ పైన స్ట్రాంగ్ హోల్డ్ మెయింటైన్ చేయాలి. యూ మస్ట్ మెయింటైన్ అ స్ట్రాంగ్ హోల్డ్, స్ట్రాంగ్ గ్రిప్ on the basic understanding of adjectives and adverbs. What are the definitions and where do we use them? How do we use them? ఇది మీకు తెలవాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, సింపుల్ అనమాట. ఇప్పుడు అంటే ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్, కేర్ఫుల్ అంటా కానీ కేర్ఫుల్లీ అన్నాం. యాడ్వర్బ్ కాదు, ఇక్కడ రావాల్సింది ఏంటి? అడ్జెక్టివ్. ఇది ఓన్లీ లాజిక్ తెలిసిన వాడికి తెలుస్తుంది. డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఆప్షన్ బి. ఎంతమంది ప్రాపర్గా మార్క్ చేశారు చూసుకోండి ఒకసారి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4. టైమ్ టు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 4 గైస్. ఓకే, వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 4? దీన్ని చెక్ చేస్తే డోంట్ టచ్ అ వైర్ లెస్ యూ షుడ్ నాట్ రిసీవ్ అ షాక్. లెస్ట్ అంటే ఒకవేళ లేకపోతే అని చెప్పేసి,
డోంట్ టచ్ అ వైర్ని టచ్ చేయకు. ఒకవేళ టచ్ చేసావు అనుకో, నేను చెప్పింది కూడా వినకుండా ఒకవేళ కనుక టచ్ చేసావు అనుకో, ఓకేనా, దాని మీనింగ్ ఏంటి అంటే యూ షుడ్ నాట్ రిసీవ్ అ షాక్. ఇప్పుడు బాగా వినండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెస్ట్ అనే వర్డే మీనింగ్ ఏంటి అంటే నేను చెప్పింది కనుక నువ్వు చేయకపోతే, లెస్ట్ అంటే లేకపోతే, అవ్వకపోతే. ద వర్డ్ ఈజ్ ఆల్రెడీ నెగటివ్ ఇన్ సెన్స్. ఈ వర్డ్ సెన్సే ఆల్రెడీ ఎలా ఉంది, నెగటివ్. ఆల్రెడీ నెగటివ్ సెన్స్లో ఉన్న లెస్ట్ అనే వర్డ్తో యూజువల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా, లెస్ట్ షుడ్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై షుడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లెస్ట్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా కూడా నెక్స్ట్ క్లాజ్లో షుడ్ రావాలి. నెక్స్ట్ క్లాజ్లో షుడ్ రావాలి. లెస్ట్ ఈజ్ అ కంజంక్షన్ బేసికలీ. ఈ కంజంక్షన్ యూసేజ్ గురించి మనం బేసికలీ డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మైట్ బి నోయింగ్ దిస్ పాయింట్. ఇది ఆల్రెడీ మీరు కవర్ చేసేసి ఉంటారు, ఓకేనా. ఈ పాయింట్ యాక్చువల్లీ కవర్ చేయాలి. లెస్ట్ వచ్చింది అంటే స్టేట్మెంట్లో మీకు షుడ్ కనిపించాలి. అండ్ ఇక్కడ షుడ్ ఉందా లేదా, ఉంది, హ్యాపీయే. ప్రాబ్లం ఏంటంటే ఇది చూసి మీరు ఇంకా రైటే ఉందనుకో నో ఎర్రర్ పెడతారేమో, రాంగ్ ఆన్సర్. నో ఎర్రర్ పెట్టారనుకోండి 100% రాంగ్ ఆన్సర్, రైట్. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి క్వశ్చన్కి, లెస్ట్ అనేది ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ అయినప్పుడు నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నెగిటివ్ వర్డ్ యూజ్ చేస్తానంటే దాట్ ఈస్ ఇన్కరెక్ట్. ఓకే, ఇక్కడ మళ్ళీ నాట్ రాదు. నెగిటివ్తో మళ్ళీ నెగిటివ్ ఎందుకు రాస్తాం, ఒకసారి నెగిటివ్ వర్డ్ యూజ్ చేస్తాం. ఎస్ ఆర్ నో? సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ మై పాయింట్ ఆఫ్ డిస్కషన్, the bottom line of the story that I really want to tell you is that don't touch a wire రాసిన తర్వాత lest you should not receive కాదు, lest you should receive a shock. నేనన్నా వైర్ని టచ్ చేయకని నా మాట వినకుండా టచ్ చేసావు అనుకో, చెప్పినా కూడా వినవా, అయినా కూడా చేస్తావా, అయినా కూడా అనే సెన్స్, ఓకేనా. చేస్తావా, చేస్తే ఏమవుద్దంటే నీకు షాక్ కొడుతుంది. వైర్ ఆల్రెడీ కట్ అయిపోయి ఉంది, నేను చెప్తున్నా, అయినా కూడా చేస్తే కనుక షాక్ కొడుతుంది. ఒక షాక్ కొడుతుంది అనే సెన్స్ కావాలి, పాజిటివ్. నెగిటివ్ వద్దు, అందుకే ఇక్కడ నాట్ని రిమూవ్ చేయాలి. సో లెస్ట్ ఈజ్ ఆల్రెడీ నెగిటివ్, వీ డోంట్ యూస్ నాట్ వన్ సెకండ్. సో నాట్ ఇక్కడ రిమూవ్ చేయాలి కాబట్టి విచ్ పార్ట్ కంటెన్స్ అలా ఫుల్ క్లారిటీతో, ఓకేనా, ఫుల్ క్లారిటీతో 100% అండర్స్టాండింగ్తో ఇది క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ దట్ ఐ రియలీ వాంట్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ ఇస్ ద కంజంక్షన్ లెస్ట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ యూస్డ్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై షుడ్. లెస్ట్ వచ్చిందంటే పక్కా కాంబినేషన్లో షుడ్ రావాలి. లెస్ట్ షుడ్ ఈజ్ అ కాంబినేషన్, ఓకే, రైట్. అలా కాకుండా లెస్ట్తో ఇంకొక పాయింట్ ఏంటంటే క్వశ్చన్ వచ్చేది, లెస్ట్ వచ్చిందంటే లెస్ట్ అనేది ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి నెక్స్ట్ రాసే క్లాస్లో నాట్ని మీరు అవాయిడ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి, ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కనుక మీరు నన్ను చెప్పమంటే నేను చెప్తా, ఓకేనా. ఏంటి అంటే బాగా హార్డ్ వర్క్ చేయండి, వర్క్ హార్డ్ లెస్ట్. ఒకవేళ చేయకపోతే హార్డ్ వర్క్ చేయండి. ఎస్ఎస్సి స్టూడెంట్స్, జీడీ స్టూడెంట్స్ హార్డ్ వర్క్ చేయండి, వేకప్ రైట్ నౌ, ఓకేనా. మీరు పని చేయాల్సిన టైం స్టార్ట్ అయింది సార్, ఓకేనా. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. వర్క్ హార్డ్ వర్క్ చేయండి అన్న. లెస్ట్ ఒకవేళ చేయలేదు అనుకోండి, యూ షుడ్ నాట్ గెట్ దిస్ జాబ్. లెస్ట్ యూ షుడ్ నాట్ గెట్ దిస్ జాబ్. ఆర్ సింపుల్గా అనొచ్చు, లెస్ట్ యూ షుడ్ ఫెయిల్ దిస్ ఎగ్జామ్. ఓకేనా. ఇప్పుడు బాగా వినండి అందరూ కూడా, ఓకే. ఈ స్టేట్మెంట్లో మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే లెస్ట్ అనే వర్డ్ యూస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం కావాలి అంటే షుడ్ కావాలి, ఓకే. ఈ కాంబినేషన్ యూస్ చేయడం ఫస్ట్ నేర్చేసుకోండి అందరూ కూడా, ఓకే. వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్ దిస్ ఎగ్జామ్. ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇలా కూడా వచ్చాయి. లెస్ట్ యూ షుడ్ ప్లేస్లో యూ వుడ్, యూ కుడ్, యూ మైట్ ఇలా కనిపిస్తాయి అనుకోండి. ఆల్ దోస్ క్వశ్చన్స్ ఆర్ ఆబ్వియస్లీ రాంగ్, రైట్. ఇలాంటి మోడల్స్ ఆఫ్ ఓన్లీ షుడ్ యూస్ చేస్తారు. లెస్ట్ షుడ్ ఈజ్ అ కాంబినేషన్. ఇది ప్రాపర్ పేర్ అనమాట, రైట్. I hope this is understood. Let's move to question number 5. The world is at a crucially phase in its fight against the virus. Answer of the question in the comment sections right now. Answer ఏమవుతుంది చెప్పండి, ఏనా, బీనా, సీనా, డీనా. The world is at a crucially phase. The word crucial is an adjective by parts of speech. Going by the parts of speech, I say this is an adjective. And if you ever want to write an adverb form of crucial, we write it as crucially. క్రూషియల్లీ రాసామంటే దట్ వర్డ్ బికమ్స్ అన్ యాడ్వర్బ్. ఇప్పుడు చెప్పండి, మీకు ఎక్కడ అడ్జెక్టివ్ అవసరం ఉంది, ఎక్కడ యాడ్వర్బ్ అవసరం ఉంది అనే పాయింట్ పైన క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయని చెప్పా. ఇప్పుడు మళ్ళీ ఒకటి వచ్చింది, ద వరల్డ్ ఈజ్ ఎట్ అ క్రూషియల్లీ ఫేజ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక సింటాక్స్ కూడా. ఆర్టికల్ వచ్చింది ఫేజ్ అనే నౌన్తో, రైట్. ఎలాంటి ఫేజ్ గురించి మాట్లాడుతున్నాం మనం, వీఆర్ ఇన్ అ ఫేజ్ విచ్ ఇస్ క్రూషియల్, ఓకేనా. ఎలాంటి ఫేజ్, చాలా క్రూషియల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్లో ఉన్నాం. నౌన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం అంటాం అడ్జెక్టివ్ అని. అడ్జెక్టివ్ కావాలి కానీ యాడ్వర్బ్ వద్దు. సో అడ్జెక్టివ్ కావాలి అంటే క్రూషియల్లీ వాడాలా, క్రూషియల్లీ యాడ్వర్బ్ అయిపోతుంది. సో ఇక్కడ క్రూషియల్లీని కట్ చేసేసి మీరు ఇక్కడ అ క్రూషియల్ ఫేజ్ రాసుకోండి. వెరీ బేసిక్ క్వశ్చన్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ బి. ఐ హోప్ యూ మార్క్డ్ ఇట్. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, 3 మార్క్స్ అకౌంట్లో అసలు మీకు అర్థం కాకుండా పడిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 6 నాన్న, దీని ఆన్సర్ ఏమవుతుంది, వాట్ ఈస్ ది ఆన్సర్. సంథింగ్ హ్యాస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ రాంగ్లీ. ఏదో మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, డీకోడ్ చేసాం. ఏంటది,
అని చెప్పేసి సంథింగ్ హ్యాస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ రాంగ్లీ. సో వాట్ ఈస్ అ క్వశ్చన్ ట్యాగ్? హ్యావ్ దే కనిపిస్తుంది, దిస్ లిటిల్ పార్ట్ ఎట్ ద ఎండింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్ బేసిక్లీ కాల్డ్ క్వశ్చన్ ట్యాగ్. ఐ హోప్ యూ నో దిస్ ఆల్రెడీ. దీన్ని మనం అంటాం క్వశ్చన్ ట్యాగ్ అని. క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ పై నుంచి క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలామంది దీన్ని కన్సిడర్ చేయరు, ఇది ఒక లైట్ టాపిక్ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ అన్ అండర్ డాగ్. ఒక క్వశ్చన్ వచ్చిందంటే 3 మార్కులు, అండ్ దోస్ 3 మార్క్స్ కెన్ షేప్ యువర్ లైఫ్, దే కెన్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. సార్ జాగ్రత్తగా ఉండండి. 2 మార్క్స్ 3 మార్క్స్ బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ట్యాగ్ చాలా చిన్న టాపిక్, ఒక 2 hours స్పెండ్ చేసి టాపిక్ మొత్తం వచ్చేస్తుంది. కరెక్ట్గా మన యాప్లో ఉన్న కోర్స్ చూస్తే కానీ 2 hours మొత్తం క్వశ్చన్ ట్యాగ్ ఎలా చేయాలి చెప్పేస్తాడు డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి, సంథింగ్ హ్యాస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ రాంగ్లీ అన్నప్పుడు సంథింగ్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ హ్యాస్ సింగులర్, ఇది ఆక్సిలరీ. హ్యాస్ సింగులర్ అయినప్పుడు ఇక్కడ హ్యాస్ రావాలి, సంథింగ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ థింగ్ కాబట్టి ఇక్కడ అసలు దే రాదు, సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది ఇక్కడ ఇట్ అనా కదా. అట్లాంటప్పుడు హ్యావ్ కూడా రాదు, ఇట్ సింగులర్ కాబట్టి మనం అంటాం హ్యాస్ ఇట్. హోల్డ్ ఆన్, ఇది పాజిటివ్ అని నెగిటివా? సంథింగ్ హ్యాస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ రాంగ్లీ అన్నప్పుడు ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం అంటాం హ్యాజంట్ ఇట్. ఏమంటే యాక్చువల్ మనం దాట్స్ ఇట్. ఇది దీని ఆన్సర్ డన్, సింపుల్ అనమాట. ఓకేనా, సంథింగ్ హ్యాస్ బీన్ ఇంటర్ప్రిటెడ్ రాంగ్లీ, హ్యాజంట్ ఇట్ అని దాని సెన్స్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ హ్యావ్ దే ప్లేస్లో కరెక్ట్ యూసేజ్ ఉండాలి అంటే హ్యాజంట్ ఇట్, రైట్? దిస్ ఇస్ ద రెస్పాన్స్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం కావాలి? డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ అనమాట. సో మై సింపుల్ అడ్వైస్ టు ఎవ్రీబడి ఈస్ ప్లీజ్ చెక్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ పైన కూడా క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామినేషన్స్ కనిపిస్తున్నాయి, అండ్ దిస్ ఈస్ అన్ అండర్ డాగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, రైట్? చాలా మందికి తెలియదు అనమాట, రైట్? క్వశ్చన్ నెంబర్ 7, ద ఏషియన్ ఇనిషియేటివ్ ఇన్ మయన్మార్ calls up an immediate cessation of violence and utmost restraint from all sides. See this question, answer చెప్పండి ఫస్ట్. దీని ఆన్సర్ ఏమవుతుంది? ఏనా, బీనా, సీనా, డీనా? ఐ వాంట్ టు సీ ద కామెంట్ సెక్షన్. కమ్ ఆన్. ద ఏషియన్ ఇనిషియేటివ్ ఇన్ మయన్మార్ కాల్స్ అప్ అన్ ఇమీడియట్ సెసేషన్. ఏషియన్ సమ్మిట్ అనేది మయన్మార్లో ఉన్నది. ఇట్ కాల్స్ అప్ అన్ ఇమీడియట్ సెషన్. చూసారా, ఫ్లోలో వచ్చేస్తుంది యూసేజ్. న్యూస్ పేపర్ చదవాలి, అందుకే చెప్తాను, అన్నా కదా, రైట్? సో కాల్స్ అప్ అన్ ఇమీడియట్ సెసేషన్. సెసేషన్ ఈజ్ ఈక్వల్స్ టు స్టాపేజ్ ఆఫ్ వైలెన్స్ ఆగిపోవాలి మా స్టేట్లో అని చెప్పేసి వాళ్ళు అపీల్ చేస్తున్నారు. అండ్ అట్మోస్ట్ రీస్ట్రైన్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. ఓకే, అన్ని సైడ్స్ నుంచి కూడా అసలు వైలెన్స్ లేకుండా ఆగిపోవాలి, సెల్ఫ్ కంట్రోల్ కావాలని చెప్పేసి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఏషియన్ సమ్మిట్. ఓకే, బాగుంది. ఇటు చూడండి ఒకసారి, కాల్స్ అప్ కనిపిస్తుంది. గైస్, దెర్ ఇస్ అన్ ఏరియా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్స్. పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ తప్పకుండా, ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి రిలేటెడ్, బ్యాంక్ రిలేటెడ్ ప్రిపరేషన్ చేస్తారో, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తారో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఫ్రేజల్ వర్బ్స్. ఏపీ కానిస్టేబుల్ ఫ్రేజల్ వర్బ్ నుంచి మీకు మినిమం 2 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 30. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్రేజల్ వర్బ్ అండ్ ఫిక్స్డ్ ప్రెపోజిషన్ కాన్సెప్ట్ అని కూడా అంటాం. దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఫిక్స్డ్ ప్రెపోజిషన్ ఆల్సో. దే గో సైడ్ బై సైడ్ విత్ ఈచ్ అదర్, దే ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో రెండు కూడా మీరు చదువుకోవాలా. ప్రిపోజిషన్లో ఫ్రేజల్ వర్బ్స్, ఫిక్స్డ్ ప్రెపోజిషన్ చదవండి, వాటి మీనింగ్ చదవండి. ఇక్కడ పాయింట్కి వస్తే నేను మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తున్నాను మీకు. ఓకేనా, ఈ 2 చదివారే మీకు మార్క్స్ వస్తాయి. ఏం చేయాలో చెప్తున్నా. ఇప్పుడు చూడండి సార్, ఇచ్చిన క్వశ్చన్లో ప్రాబ్లం ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాల్ అనే వర్బ్ తర్వాత కాల్ అప్ రాసామంటే సింపుల్ మీనింగ్ ఏంటి అంటే టు టెలిఫోన్ సమ్మన్. ఇట్ సింప్లీ మీన్స్ టు టెలిఫోన్ సమ్మన్. ఎవరికైనా లిటరల్గా మనము కాల్ చేయడం. టు టెలిఫోన్ సమ్మన్ ఏమంటామంటే మనం కాలింగ్ అప్. ఐ కాల్డ్ అప్ జాన్ అన్నానంటే మీనింగ్ ఏంటంటే నేను జాన్కి కాల్ చేశా, రైట్? కాల్ అప్ ఈజ్ ఈక్వల్స్ టు టెలిఫోన్ సమ్మన్. ఇక్కడ ఏషియన్ ఇనిషియేటివ్ వాళ్ళు ఏం చేస్తారు, మయన్మార్లో కాల్స్ అప్ అండ్ ఇమీడియట్ సెసేషన్. ఇమీడియట్గా వైలెన్స్ ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారా? కాదు, డిమాండ్ చేస్తున్నారు. మా స్టేట్లో వైలెన్స్ ఆగిపోవాలి, మయన్మార్లో వైలెన్స్ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, అవునా కదా, రైట్? సో డిమాండ్ని మనం ఏమంటాం అంటే కాల్ అప్ మనం అనమాట. మనం అంటాం కాల్ ఫర్. ద ఎక్స్ప్రెషన్ కాల్ ఫర్. సో దీన్నే మనం అంటాం ఫ్రేజల్ వర్బ్స్ అనమాట. కాల్ ఫర్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా టు డిమాండ్ సంథింగ్. అఫీషియల్ అపీల్స్ని మనం ఏమంటాం అంటే డిమాండ్ అనమాట. డిమాండ్. సో ఇక్కడ కాల్ అప్ రాకూడదు, ఇక్కడ రావాల్సిన ఏంటి అంటే కాల్ ఫర్. ఓకేనా, రైట్? కాల్ ఫర్. సో వేర్ డూ యూ ఫైండ్ ది ఎర్రర్? అప్ షుడ్ బి రిప్లేస్డ్ బై ఫర్. క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఫ్రేజల్ వర్బ్స్. డైరెక్ట్ ఆన్సర్ బి. కాల్కి సంబంధించిన ఫ్రేజల్ వర్బ్సే కాదు, ఇంగ్లీష్లో ఉన్న ప్రతి ఫ్రేజల్ వర్బ్ కూడా ఒకసారి చదువుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఒక రీక్యాప్ కావాలి. ఓ క్యాప్ సెక్షన్లో వస్తుంది ఫ్రేజల్ వర్బ్, ఫిక్స్డ్ ప్రిపోజిషన్ టాపిక్లో వస్తుంది. చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. మన యాప్లో కోర్సులో అయితే ఫిక్స్డ్ ప్రెపోజిషన్ పైన A to Z వరకు ఉన్న ప్రతి వర్బ్తో ప్రతి ప్రెపోజిషన్ యూసేజ్ ఆల్మోస్ట్ ఒక 6 to 8 hours నేను కవర్ చేయడం జరిగింది. ఓన్లీ ఫిక్స్డ్ ప్రెపోజిషన్ పైన. ఇంకా సపరేట్గా ఫ్రేజల్ వర్బ్స్ డీల్ చేయడం జరిగింది. తప్పకుండా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, చలో. 8th క్వశ్చన్. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? He, together with his long-term collaborator, were awarded the Dirac Medal for Theoretical Physics. I want answer of this question. I said this question or the question from which this topic from which the question is arising is pretty important. ఏ టాపిక్ నుంచి అయితే క్వశ్చన్ వస్తుందో that topic is pretty important.
ఐ సే దిస్ ఓకే, దాన్ని మీరు తప్పకుండా చదవాలి. హీ టుగెదర్ విత్ హిస్ లాంగ్ టర్మ్ కొలాబరేటర్ వర్ అవార్డెడ్ ద డిరాక్ మెడల్ ఫర్ థియరిటికల్ physics, right? In this sentence, the keyword using which we can find out the subject of the statement is this, together with. And get sorry, together with. ఇప్పుడు చూడండి ఒకసారి, right? In English language there is a topic called subject verb agreement, and this topic is always an important one for every competitive examination. I can't tell you in words. Words are చెప్పలేను. Subject verb agreement దీన్ని మనం కాంకర్డ్ అంటాం. కాంకర్డ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్. ట్రస్ట్ మీ, మీరు కనుక కాంకర్డ్ రూల్స్ రివైజ్ చేయలేదా, ప్లీజ్ ఫాస్ట్గా మీరు కాంకర్డ్ చదువుకోండి. ఎంటీఎస్లో మీకు నేను ఎక్స్పెక్ట్ చేసిన మినిమం 2 క్వశ్చన్స్ కాంకర్డ్, 2 into 3 6 మార్క్స్. ప్లీజ్ అండర్స్టాండ్ ద వాల్యూ, ఓకేనా? సో కాంకర్డ్ తప్పకుండా చేయండి, 2 మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ చూస్తే హీ అనేది ఫస్ట్ వచ్చిన ప్రొనౌన్, దిస్ ఈస్ ప్రొనౌన్ నెంబర్ 1, నౌన్ నెంబర్ 1, టుగెదర్ విత్ హిస్ లాంగ్ టర్మ్ కొలాబరేటర్. కొలాబరేటర్ ఈజ్ నౌన్ నెంబర్ 2, ప్రొనౌన్ నౌన్ చలేగా, నో ప్రాబ్లం. టుగెదర్ విత్, whenever we connect 2 entities, 2 subjects with, together with, the conjunction together with, we apply a rule, and in which way we say that we don't have to focus on the second noun, we have to focus only on the first noun or the first pronoun. టుగెదర్ విత్ ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ఎవరైతే మనం మెన్షన్ చేస్తామో వాళ్ళే చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లాంటప్పుడు హూ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్? హీ ఇస్ ద సబ్జెక్ట్. హీ సబ్జెక్ట్ అయితే సింగులర్ సబ్జెక్టా ప్లూరలా? సింగులర్. సింగులర్ సబ్జెక్ట్ డిమాండ్స్ ద యూసేజ్ ఆఫ్ అ సింగులర్ వర్బ్, బట్ వర్ ఇస్ అ ప్లూరల్ వర్బ్. వర్ షుడ్ బి రిప్లేస్డ్ బై was, that's it. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూసుకుంటే వర్ ప్లేస్లో యాక్చువల్గా వర్స్ అవార్డెడ్ రావాలి. ఇక్కడ చూసుకుంటే వర్ అవార్డెడ్ ఉంది. సో దిస్ పార్ట్ కంటైన్స్ ఎర్రర్. ఇట్ ఈస్ అన్ అవుట్ రైట్ మిస్టేక్, డైరెక్ట్ మిస్టేక్. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, బట్ ఐఎమ్ రియలీ ట్రయింగ్ టు సే ఇస్, స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఒకవేళ కనుక సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చదవకపోతే తప్పకుండా చదవండి. వీ కాల్ దిస్ కాంకర్డ్. దీంట్లో ఉన్న రూల్స్ చెక్ చేసుకుంటే ఇవి మీకు మినిమం 2 మార్క్స్, 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్, అంటే 6 మార్క్స్ లేదా 9 మార్క్స్ ఎగ్జామినేషన్లో అవ్వచ్చు. సో బాగా ప్రిపరేషన్ చేయండి, తప్పకుండా మీకు మార్క్స్ బాగా వస్తాయి, రైట్? క్వశ్చన్ నెంబర్ 9, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. యూ క్యాన్ చెక్ ఇన్ ఆన్లైన్, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ అట్లీస్ట్ 4 hours ఫ్రమ్ యువర్ ఫ్లైట్. యూ క్యాన్ చెక్ ఇన్ ఆన్లైన్, నువ్వు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ అట్లీస్ట్ 4 hours ఫ్రమ్ యువర్ ఫ్లైట్. ఓకేనా? చెక్ ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే హోటల్లో చెక్ ఇన్ అవ్వడం. ఆన్లైన్లో కూడా చెక్ ఇన్ కావచ్చు మీరు కావాలంటే, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ అట్లీస్ట్ 4 hours ఫ్రమ్ యువర్ ఫ్లైట్. నువ్వు ఫ్లైట్ టైం కంటే జస్ట్ 4 hours ముందు కనుక చేసావు అనుకో చెక్ ఇన్, అది అయితే యాక్సెప్ట్ అవుతుంది అని చెప్పాలంటే. 4 hours ఫ్రమ్ యువర్ ఫ్లైట్ అంటామా, 4 hours బిఫోర్ యువర్ ఫ్లైట్ అంటామా? ఫ్లైట్ కంటే 4 hours ముందే అని చెప్పాలంటే మనం ఫ్రమ్ యూస్ చేయము, వి యూస్ ద ప్రెపోజిషన్ బిఫోర్ ఓవర్ దేర్. సో వాట్ ఐమ్ రియలీ ట్రయింగ్ టు కన్వే ఈస్ దట్ బేసిక్ ప్రిపోజిషన్ యూసేజ్ పైన కూడా క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇది కూడా మీరు తప్పకుండా చెక్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి, ఓకేనా? రైట్? సిజిఎల్, ఎంటీఎస్, జీడీ ఆస్పిరెంట్స్ మీ ప్రిపరేషన్ ఏ డైరెక్షన్లో చేయాలి నేను మీకు హింట్స్ ఇస్తున్నా. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట ఇవన్నీ కూడా, ఓకే? సో బిఫోర్ అనేది యాక్చువల్గా ఒక ప్రెపోజిషన్ కాబట్టి యాక్చువల్గా బేసిక్ యూసేజ్ ఆఫ్ ప్రెపోజిషన్స్ ఒకసారి చెక్ చేసుకోండి, రైట్? వాట్ ఆర్ బేసిక్ ప్రెపోజిషన్స్, వాటిని నేర్చుకోండి. అండ్ వై ఆర్ దోస్ బేసిక్ ప్రెపోజిషన్స్ యూస్డ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ విచ్ దే ఆర్ యూస్డ్. పర్పస్ మీనింగ్ అర్థం చేసుకోండి. సిచ్యువేషన్ కనుక కాంటెక్స్ట్ అర్థం చేసుకున్నారంటే యూ విల్ షోర్లీ గెట్ మార్క్స్ గైస్. సో ఇలా ప్రిపరేషన్ చేయాలి, ఒక లాజికల్ వేలో ప్రిపరేషన్ చేస్తే తప్పకుండా మీకు మార్క్స్ వస్తాను, ఓకేనా? బేసిక్ ప్రిపోజిషన్స్ ఈజ్ అ మస్ట్. జీడీ మీకు బ్యూటిఫుల్ హింట్ దొరుకుతుంది, ప్రిపరేషన్ ఏ డైరెక్షన్లో చేసుకోవాలి తప్పకుండా నేను యూస్ చేసుకోవాలి. అండ్ మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా కొట్టాలి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన మార్క్స్ కూడా మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఒక మార్క్ టెస్ట్ సిరీస్ కూడా మనం రన్ చేద్దాం. అండ్ జీడీ స్టూడెంట్స్ కూడా తప్పకుండా మనం ఎంటీఎస్కి ఏదైతే మార్క్ రన్ చేసామో 21 మార్క్స్ వేసాం ఆల్రెడీ మనం, ఐ గెస్ 21, 22 చెక్ చేయండి, అది కూడా మీరు తప్పకుండా చూడాలి. అండ్ రాబోయే జీడీ ఏమైనా మార్క్ టెస్ట్ సిరీస్ కనుక మీరు ఒకవేళ కనుక రిక్వెస్ట్ చేస్తే దానిపైన కూడా మనం చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? జీడీ మార్క్స్ మీకు కావాలా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి తప్పకుండా. సో ఇప్పుడు చూస్తే బిఫోర్ అనేది ప్రాబ్లం కాబట్టి ఫ్రమ్ యువర్ ఫ్లైట్ అన్న మనం బిఫోర్ అంటాం. సో విచ్ పార్ట్ కంటైన్స్ సార్? ఏ. ఇలా మీరు ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ చేయొచ్చు. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్స్. Question number 10. We will be lying on the beach now if we had not missed the plane. Comment section lo answer. We will be lying on the beach now if we had not missed the plane. Okay? ఒకవేళ మనం కనుక ప్లేన్ మిస్ అవ్వకపోయి ఉంటే మనం ఇప్పటికే బీచ్లో పడుకొని ఉండేవాళ్ళం. అంటే మీనింగ్ మనం ప్లేన్ మిస్ అయ్యాం, మన బీచ్కి వెళ్ళలేదు, వెకేషన్ ఉండే ఒక బీచ్కి వెళ్ళేది, మనం ప్లేన్ మిస్ అయ్యాం కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ మిస్ అవ్వకుండా ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, బీచ్లో ఉండేవాళ్ళం. వీ విల్ బీ లయింగ్ ఆన్ ద బీచ్ నౌ ఇఫ్ వీ హ్యాడ్ నాట్ మిస్ ద ప్లేన్. అన్ఫుల్ఫిల్డ్ విషెస్ గురించి మాట్లాడేటప్పుడు మిక్స్డ్ కండిషనల్స్ యూస్ చేస్తాం ఇంగ్లీష్లో. దిస్ క్వశ్చన్ ఈజ్ రైజింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ అ టాపిక్ కాల్డ్ కండిషనల్ సెంటెన్సెస్.
కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ని ఎవరైతే మిస్ చేసుకుని ఎగ్జామినేషన్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళని నేను ఫూల్స్ అని అంట. ఎందుకంటే కండిషనల్ సెంటెన్స్ నుంచి క్వశ్చన్ ప్రతి ఒక్క ఎగ్జామ్లో, ప్రతి షిఫ్ట్లో, ప్రతి పేపర్లో కనిపిస్తుంది. బీఎడ్ కానిస్టేబుల్, బీఎడ్ ఎస్ఐ, ఎస్ఎస్సి జీడీ, అపెక్స్ ఎగ్జామ్, ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంక్ పిఓ, అన్నిట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట కండిషనల్స్. అండ్ హౌ టు ఐడెంటిఫై కండిషనల్ సెంటెన్సెస్? దాట్ ఈస్ వెరీ సింపుల్. కండిషనల్ సెంటెన్సెస్ యూజువలీ కంటైన్ ద వర్డ్ కంజంక్షన్ ఇఫ్ ఇన్ దమ్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఇఫ్ అనే ఒక కండిషనల్ కనిపిస్తుంది. ఇఫ్ క్లాజ్ అంటాం దీన్ని యాక్చువల్గా, అవునా కదా? రైట్. సో దీన్ని చదవాలి. వీ విల్ బీ లయింగ్ ఆన్ ద బీచ్ నౌ ఇఫ్ వీ హ్యాడ్ నాట్ మిస్డ్ ద ప్లేన్. వెన్ యూ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇఫ్ క్లాజ్, యుల్ అండర్స్టాండ్ వాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్లో అబ్జర్వ్ చేస్తే వీ హ్యాడ్ నాట్ మిస్డ్ కనిపిస్తుంది. రైట్. సెన్స్ ప్రకారం మనం మిస్ అవ్వకపోతే అని చెప్పడమే, అవునా కదా? అలాంటప్పుడు ఇప్పుడు చూస్తే కండిషనల్ సెంటెన్స్లో ఇఫ్ వీ హ్యాడ్ నాట్లో హ్యాడ్ కనిపిస్తుంది, హ్యాడ్ ఫాలోడ్ బై మిస్డ్ అవుతుంది V3. కండిషనల్ స్టేట్మెంట్లో ఇఫ్ క్లాజ్లో కనిపిస్తుంది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కనిపిస్తుంది అంటే ఇది పాస్ట్లో ఉన్నప్పుడు మెయిన్ క్లాజ్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. పాస్ట్లో ఉండాలంటే వీ విల్ బీ అనాలా, లేకపోతే వీ వుడ్ బీ అనాలా? విల్ ప్లేస్లో రావాలి. వుడ్ హ్యావ్ కూడా రావాలి లెక్క అయితే. కాకపోతే ఇది మిక్స్డ్ కండిషనల్ కేసు అవుతుంది. దీన్నంటే మనం మిక్స్డ్ కండిషనల్. అన్ఫుల్ఫిల్డ్ విషెస్ కోసం వాడతాం మిక్స్డ్ కండిషనల్స్. నో ప్రాబ్లం. నీకు ఇది తెలియకపోయినా మిక్స్డ్ కండిషనల్ అనే ఒక యూసేజ్ గురించి నీకు తెలియకపోయినా నువ్వు ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే హ్యాడ్ పాస్ట్లో ఉన్నప్పుడు మెయిన్ క్లాస్ కూడా పాస్టే కదా, విల్ ప్రెజెంట్ అవుతుంది కదా, ఫ్యూచర్లో విల్ ప్రెజెంట్, విల్ పాస్ట్ ఫామ్ వుడ్ అవుతుంది. అలాంటప్పుడు మనం వుడ్ బీ అనాల్సి వస్తుంది. సో వుడ్ ఎక్కడ విల్ ఉంది, విల్ ప్లేస్లో వుడ్ బీ పెట్టండి. ఇక్కడే మిస్టేక్ ఉందన్నమాట. విచ్ పార్ట్ కంటెన్స్ ఆప్షన్ ఏ. ఐ హోప్ దిస్ ఇస్ అండర్స్టాండబుల్. సో తప్పకుండా కూడా కండిషనల్ సెంటెన్సెస్ చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో ఒకసారి మీరు గెస్ట్ చేసి చెప్పండి నాకు. వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? రామా హ్యాడ్ ఆస్క్డ్ మీ వన్స్, ఐ వుడ్ హ్యావ్ గివెన్ హర్ సమ్ యూస్ఫుల్ అడ్వైస్. ఈ క్వశ్చన్ కూడా ఒక కండిషనల్ సెంటెన్స్ టాపికే. ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది నీట్గా. ఓకేనా? కండిషనల్ సెంటెన్సెస్ తప్పకుండా చదవండి. ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్. ఓకే, నౌ చెక్. రామా హ్యాడ్ ఆస్క్డ్ మీ వన్స్. ఒకవేళ నన్ను గనక రామ అడిగి ఉంటే ఒక్కసారైనా ఐ వుడ్ హ్యావ్ గివెన్ హర్ సమ్ వాల్యుబుల్ అడ్వైస్. నన్ను ఒక్కసారి కనుక అడుగు ఉంటే నేను మంచి అడ్వైస్ ఇచ్చేవాడిని ఈ మ్యాటర్లో ఏం చేయాలని చెప్పేసి. రైట్. అడిగి ఉంటే అని చెప్పాలంటే ఇట్స్ అ కండిషన్. కండిషన్స్ ఆర్ కోటెడ్ యూజింగ్ ఇఫ్. ఇఫ్ మిస్ అయింది యాక్చువల్గా. ఇఫ్ అనేది ఉండాలి ఇక్కడ. యూ నీడ్ టు సే ఇఫ్ రామ్ ఆర్ రామ హ్యాడ్. ఇఫ్ రమ హ్యాడ్ ఆస్క్డ్ మీ వన్స్. ఒకవేళ రమ కనుక నన్ను ఒక్కసారి అడుగుంటే హ్యాడ్ ఆస్క్డ్, హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, మెయిన్ క్లాజ్ మస్ట్ కంటైన్ వుడ్ హ్యావ్ ప్లస్ V3. దాట్స్ రైట్. రైట్. ఇది పర్ఫెక్ట్ అనమాట, థర్డ్ స్ట్రక్చర్. సో అలా చూసుకుంటే కండిషనల్ సెంటెన్స్లో మెయిన్ వర్డ్ ఇఫే మిస్ అయిపోయింది ఇక్కడ. అవునా? ఆర్ దీనే మీరు స్విచ్ చేసి హ్యాడ్ రామా ఆస్ట్ అని కూడా రాయొచ్చు. ఇఫ్ రామా హ్యాడర్ అని రాయకల్లా ఇఫ్ తీసేసి హ్యాడ్ రమా అని కూడా రాయొచ్చు. బోత్ ఫైన్. అర్థం కావట్లేదు గాల్లో చెప్తుండే, సింపుల్గా వినండి. ఇఫ్ రమా హ్యాడ్ అని కూడా అనొచ్చు. దిస్ ఈస్ ఫైన్. ఆర్ సమ్ టైమ్స్ మనం ఇఫ్ రాయకుండా దీన్ని స్విచ్ చేసి ఇన్వర్టెడ్ ఫామ్లో హ్యాడ్ రమా ఆస్ట్ అని కూడా అంటాం యాక్చువల్గా. హ్యాడ్ రమా ఆస్ట్. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. బోత్ ఆర్ పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్స్. అట్లాంటప్పుడు ఇక్కడ ఏదో ప్రాబ్లం అయితే ఉంది, 100%. కరెక్షన్ ఈజ్ నీడెడ్ ఇన్ దిస్ పార్ట్. అవునా? ఇక్కడ అనమాట. రివర్స్ అయినా చేయాలి, ఇఫ్ అయినా యాడ్ చేయాలి. సో ఐ సే ఇఫ్ షుడ్ బి యాడెడ్. ఆప్షన్ ఏ కంటెన్స్ ఎర్రర్. ఐ హోప్ దిస్ ఈస్ అండర్స్టాండబుల్. సో బిఫోర్ గోయింగ్ టు ది ఎగ్జామినేషన్, ప్లీజ్ చెక్ కండిషనల్ సెంటెన్సెస్, అ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 12. నీదర్ our families nor our friends knows that we are getting married. అగైన్ అ క్వశ్చన్ ఫ్రమ్ కాంకర్డ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. చెప్పాను కదా, కాంకర్డ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు తప్పకుండా చెక్ చేసుకుని వెళ్ళండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం అపెక్స్ ఎగ్జామ్లో వచ్చిన చేస్తున్నాం. ఓకేనా? రైట్. ఇవన్నీ కూడా సీజిఎల్ క్వశ్చన్స్ అనమాట. నీదర్ ఆర్ ఫ్యామిలీస్ నార్ ఆర్ ఫ్రెండ్స్ నోస్ కనిపిస్తుంది. వెనెవర్ టూ నౌన్స్ ఆర్ కనెక్టెడ్ యూజింగ్ నీదర్ నార్. ఇఫ్ నీదర్ నార్ ఈస్ ద కంజంక్షన్, ఫ్యామిలీస్ ఈస్ ది ఫస్ట్ నౌన్, సెకండ్ నౌన్ ఈస్ ఫ్రెండ్స్. విచ్ ఆఫ్ దీస్ టూ నౌన్స్ కెన్ బికమ్ సబ్జెక్ట్? ఈ టూ నౌన్స్లో ఏ నౌన్ సబ్జెక్ట్ అవుతుంది అంటే నీదర్ నార్ కనెక్షన్స్ ఆల్వేస్ సెకండ్ నౌన్ పైనే స్ట్రెస్ యూజువల్గా అయ్యేలాగా చేస్తూ ఉంటాయి. ఓకేనా? స్ట్రెస్ అనేది మొత్తం ఇక్కడే అక్యూములేట్ అయ్యేలాగా చేస్తుంటాయి. సో ఫ్రెండ్స్ అన్నామా? ఫ్రెండ్స్ ఇస్ అ సింగులర్ నౌన్ ఆర్ ప్లూరల్ నౌన్? ప్లూరల్. ఇఫ్ దట్ ఈస్ ప్లూరల్, ద వర్బ్ షుడ్ బి ప్లూరల్. ఇఫ్ ద వర్బ్ నీడ్స్ టు బి ప్లూరల్ వర్బ్లో మనం ఎస్ యూజ్ చేయము. అట్లాంటప్పుడు మనం అనాలి నీదర్ ఆర్ ఫ్యామిలీస్ నార్ ఆర్ ఫ్రెండ్స్ నో అంటాం, నోస్ కాదు. సో ఎస్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హియర్. అట్లాంటప్పుడు ఎక్కడ మిస్టేక్ ఉంది? ఆప్షన్ డి. దిస్ ఈజ్ ఆల్సో అండర్స్టాండబుల్. ఓకే, ప్లీజ్ చెక్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13. June is upset at him saying that India's millennial population confronts fewer incidents of domestic violence than Russia's. So she leaves the apartment with her sister in anger. A lengthy sentence. It can be answered if you know the basic rules of English. దీని ఆన్సర్ ఏమవుతో నాకు చెప్పడానికి ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? June is upset at him saying that India's millennial population confronts fewer incidents of domestic violence than Russia's.
ఇండియా పాపులేషన్లో ఉన్న చాలామంది ఫ్యామిలీస్లో ఎక్కువ మంది డొమెస్టిక్ వైలెన్స్కి అగైన్స్ట్గా ఎక్కడ కంప్లైంట్ చేయరు, బయటికి రారు. కానీ రష్యాలో మాత్రం అలా కాదు, రష్యాలో బయటకు వస్తారు. సో షీ లీవ్స్ ద అపార్ట్మెంట్ విత్ హర్ సిస్టర్ ఇన్ యాంగర్. అసలు ఇండియా ఇలా ఉందని చెప్పేసి సిస్టర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాలా యాంగర్లో. ఓకే, జూన్ ఈజ్ అప్సెట్ ఎట్ హిమ్ సేయింగ్ అనిపిస్తుంది కదా. హూ ఎవర్ హ్యాస్ స్టడీడ్ ద బేసిక్ రూల్స్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ ప్రొనౌన్స్ హిల్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎప్పుడైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక ప్రొనౌన్ యూసేజ్ వచ్చిన తర్వాత ఆ ప్రొనౌన్ తర్వాత ఇమ్మీడియట్గా ఎక్కడైనా మీకు ఐఎన్జీ ఫామ్ కనిపిస్తే యూజువలీ దిస్ ఐఎన్జీ ఫామ్ బికమ్స్ అ జెరెండ్. మైండ్ ఇట్, ఏమవుతుంది అంటే అది యాక్చువల్గా జెరెండ్ అవుతుంది అనమాట. సో ప్రొనౌన్ తర్వాత ఐఎన్జీ ఫామ్ కనిపిస్తుంది, జెరెండ్ కనిపిస్తుంది అంటే ప్లీజ్ అండర్స్టాండ్ దట్ జెరెండ్ ఈజ్ అ నౌన్. జెరెండ్ అనేది ఏమవుతుంది యాక్చువల్గా నౌన్. అండ్ ఆ నౌన్కి ముందు యూజువల్గా వచ్చే ప్రొనౌన్ ఫామ్ పొజెసివ్ ఎడ్జెక్టివ్ కేసు వస్తుంది. ఏమొస్తుంది యాక్చువల్గా పొజెసివ్ ఎడ్జెక్టివ్. అండ్ హీకి కనుక మనం ఫామ్స్ రాస్తే హీ ఈజ్ సబ్జెక్టివ్ ఫామ్, హీకి ఆబ్జెక్టివ్ ఫామ్లో మనం హిమ్ రాస్తాం, పొజెసివ్ ఎడ్జెక్టివ్ కేసులో మనం రాస్తాం హిస్. అట్లాంటప్పుడు మనం వాడాల్సింది హీనా, హిమ్మా, హిజా. పొజెసివ్ ఎడ్జెక్టివ్ మాత్రమే వస్తుంది ఒక నౌన్కి ముందు, జెరెండ్కి ముందు మోస్ట్ ఇంపార్టెంట్లీ. అట్లాంటప్పుడు పొజెసివ్ ఎడ్జెక్టివ్ కేసు రావాలంటే హిమ్ సేయింగ్ అనాలా లేకపోతే హిస్ సేయింగ్ అనాలా అంటే యూ నీడ్ టు డ్రాప్ హిమ్ అండ్ రిప్లేస్ ఇట్ విత్ హిస్ సేయింగ్. ఓకేనా, దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ పాయింట్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ ఎగ్జామ్. ఫ్రీక్వెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు చెప్పండి అందులో ఆన్సర్ ఏమవుతుంది? హిమ్ సేయింగ్ కాదు, మీరు అనాలి సార్ ఎట్ హిస్ సేయింగ్. సో ప్రొనౌన్ తర్వాత ఎప్పుడైనా ఐఎన్జీ ఫామ్ కనిపిస్తే మనం పొజెసివ్ ఎడ్జెక్టివే అంటాం. ఇప్పుడు చెప్పండి, మీ సేయింగ్ అనాలా, మై సేయింగ్ అనాలా? మీ సేయింగ్ అనాలా, మై సేయింగ్ అనాలా? కామెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ మెన్షన్ చేయండి. మీ సేయింగ్ ఆర్ మై సేయింగ్, ఇది ఇలా మనం సస్పెన్స్ అని పెడదాం. ఓకేనా, మీరు కామెంట్స్ ఎత్తుక్కోండి కావాలంటే ఆన్సర్. ఓకేనా, చలో గైస్, డన్, సూపర్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమవుతుంది అంటే ఏ. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పకుండా బేసిక్ ప్రొనౌన్ యూసేజ్ వాటి రూల్స్ కూడా చెక్ చేసుకుని వెళ్ళండి. క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేద్దాం. వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ గైస్? రైట్, తప్పకుండా ఒక బేసిక్ ఇన్సైట్ వస్తుంది ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయాలి, ఎలా చేయాలనే ఒక డౌట్ ఉన్న స్టూడెంట్కి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తారో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ని ఇప్పుడు నేను చూసుకుంటాను, అసలు ఈ క్వశ్చన్స్ ఎలా వచ్చినా ఆన్సర్ చేస్తాను. నాకు ఎలా ఆన్సర్ చేయాలో నాకు లాజిక్ తెలుసు. ఒక క్వశ్చన్లో టాపిక్ని ఐడెంటిఫై చేయడం ఎలానో నాకు తెలుసు. ఇట్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్ గైస్, ఇట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ప్రాక్టీస్. ఓకేనా, సో మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం కోసమే నేను వీడియోస్ అనేది పోస్టింగ్ జరుగుతుంది. చాలా కంటెంట్ మనం ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో రన్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ రెలవెంట్ అనమాట. అవి చూసినా చాలు, మీరు ఏ కోర్స్ తీసుకోకల్లా ఫుల్గా మీకు ఎవరుతుంది. అయినా కూడా నాకు అసలు కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చే ఒక్కొక్క క్వశ్చన్ నాకు ఆన్సర్ చేయడం రావాలి సార్, నేను నేర్చుకోవాలి, నేను అసలు ఈసారి జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి ప్రిపరేషన్ చాలా బాగా బూస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. షీ వాజ్ లుకింగ్ టూ బ్యూటిఫుల్ దట్ నాట్ అ సింగిల్ పర్సన్ వాజ్ దేర్ ఎట్ ద పార్టీ హూ డిడ్ నాట్ వాంట్ టు హ్యావ్ హర్ కంపెనీ. ఆ అమ్మాయి ఎంత బాగుందంటే, చూడడానికి ఎంత అందంగా ఉందంటే, అసలు ఎవరైనా కూడా పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్క బాయ్ కూడా ఆ అమ్మాయి పక్కన ఉంటే బాగుండని కోరుకునే వాడు ఉండడు. అందరు కూడా కోరుకున్నారని చెప్తున్నారు అనమాట. రైట్, అందరికి కూడా ఆమె కంపెనీ ఉంటే బాగుండు అనిపించింది. సో షీ వాజ్ లుకింగ్ టూ బ్యూటిఫుల్, బాగానే ఉంది, బట్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై దాట్. నేను చాలాసార్లు చెప్తాను నేను మా స్టూడెంట్కి. ఓకేనా, డైరెక్ట్గా ఏంటి అంటే, సార్ టూ వచ్చినప్పుడు కాంబినేషన్లో టూ వస్తుంది. ఇంగ్లీష్లో ఇంకో కాంబినేషన్ ఉంది, సో దాట్. ఎక్కడ కూడా క్రాసింగ్ జరగదు. టూ దాట్, సో టూ ఎక్కడ రాదు. ఓకేనా, టూ దాట్ ఈజ్ అ బ్యాడ్ కాంబినేషన్, సో టూ ఈజ్ అ బ్యాడ్ కాంబినేషన్. టూ వస్తే టూ రావాలి, సో వస్తే దాట్ రావాలి. ఒకవేళ టూ వచ్చేసి దాట్ వచ్చిందని నీకు హింట్ వస్తుంది అంటే అక్కడ టూ రాకూడదు, ఏం రావాలి అంటే అక్కడ సో రావాలి. షీ వాజ్ లుకింగ్ టూ బ్యూటిఫుల్ కాదు, వీ నీడ్ టు సే షీ వాజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. She was looking so beautiful that not a single person. So that is the combination. This can be answered very easily. ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా యాడ్వర్బ్ పార్ట్ అనుకోవచ్చు మీరు, లేకపోతే కంజంక్షన్లో పేరు పార్ట్ అని కూడా అనుకోవచ్చు. ఎనీవే మీరు పాయింట్ని ఆన్సర్ చేయొచ్చు. రైట్, యాడ్వర్బ్ కంజంక్షన్ బేసిక్ రూల్స్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఎక్కడ పాయింట్ మరి టూ తీసేసేయాలన్నమాట. ఎక్కడున్నది? ఇక్కడ టూ బ్యూటిఫుల్ ప్లేస్లో టూ దగ్గర పెట్టేసుకోవాలి. ఇక్కడ సో పార్ట్ ఎర్రర్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఏలో అనమాట. ఇలా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోద్ది అనమాట. రైట్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 15. మనం ఏ క్వశ్చన్ మిస్ చేయలేదు కదా. యా, నో సూనర్ హ్యాడ్ దే కంప్లీటెడ్ ద వర్క్ వెన్ దే డిమాండెడ్ వేజెస్. వాళ్ళు ఇలా వర్క్ని కంప్లీట్ చేశారో లేదో ఇమీడియట్గా పని అయిపోయిన వెంటనే మాకు డబ్బులు కావాలని కూర్చున్నారు. పని కంప్లీట్ ఇట్లా చేసి ఇట్లా పైసలు కావాలంటారు అనమాట. రైట్, సో నో సూనర్ అనే వర్డ్తో కంజంక్షన్ పేరు ఇది యాక్చువల్గా టాపిక్ కంజంక్షన్. కోరిలేటివ్ పేర్స్ చదవండి, చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్కి. నో సూనర్ అనే వర్డ్ ఆల్వేస్ దేన్ని ఫాలో అవుతుంది? నో సూనర్ విల్ ఆల్వేస్ బీ ఫాలోడ్ బై దాన్. ఓకేనా, ఇప్పుడు చూస్తే నో సూనర్ హ్యాడ్ దే కంప్లీటెడ్ ద వర్క్, వెన్ రాదు ద కంజంక్షన్ ఈజ్ దాన్, THAN. దట్ టు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి THENతో, అది కూడా రాంగే, THAN రాయాలి. ఓకేనా, నో సూనర్ దాన్ ఈస్ ద కాంబినేషన్. వెరీ బేసిక్ క్వశ్చన్. సో అలా చూసుకుంటే ఇక్కడ మనం నో సూనర్తో దాన్ రావాలి కాబట్టి ఎక్కడుంది? నో సూనర్ హ్యాడ్ దే వెన్ దే డిమాండెడ్ వేజెస్. ఓకే,
వెన్ ఎక్కడ వెన్ తీసేసేసి ఇక్కడ పెట్టేసారు మనం దాన్. సో విచ్ పార్ట్ కంటెన్స్ ఎరా? ఆప్షన్ బి అనమాట, ఆప్షన్ బి. ఇలా మీరు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అండ్ ఇలా మీరు రివిజన్స్ కూడా చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎలా చదవాలో మీకు ఒక క్విక్ రీక్యాప్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేసా ఈ వీడియోలో, ఓకేనా. సో ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ ప్రిపరేషన్ చేస్తారో తప్పకుండా కూడా ఓన్గా ప్రిపరేషన్ చేయడం కనుక మీకు కష్టమైతే, అది మీరు ఎస్ఎస్సి సీజీఎల్కి మెయిన్స్కి చదివే స్టూడెంట్స్ అయినా, లేకపోతే బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఉన్నా, లేకపోతే ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఉన్నా, తప్పకుండా కూడా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి అండ్ దాంట్లో ఫుల్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేసుకోండి. ఇంగ్లీష్ మార్క్స్ మీరు బూస్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో కనిపించే కోర్సెస్ మీకు స్టేట్ ఎగ్జామినేషన్ కోసం అండ్ బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ అని ఎక్కడైతే కనిపిస్తుందో ఆ కోర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం. సో ఇమీడియట్గా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్లోకి వెళ్ళిపోయి, పెయిడ్ కోర్సెస్లోకి వెళ్ళిపోయి ఈ కోర్స్ దగ్గరికి వెళ్ళిపోయి కోర్స్ ఓపెన్ చేయండి. దాంట్లో మీకు డెమో వీడియోస్ కనిపిస్తాయి. తప్పకుండా డెమో వీడియోస్ చూడండి. ఒక్కసారి కనుక మీకు నిజంగా యూస్ఫుల్ అనిపించింది, మీకు సింక్ అయినట్టు అనిపించింది, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్ ఉంది అనిపిస్తే ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. ఒక్కొక్క కోర్సులో బ్యాంక్ ఎస్ఎస్సి అనే కావచ్చు, ఏ కోర్స్ అయినా కావచ్చు, ఒక్కొక్క కోర్సులో మీకు గ్రామర్కి సంబంధించిన వీడియోస్ ఆల్మోస్ట్ 150 ప్లస్ వీడియోస్ కనిపిస్తాయి బ్యూటిఫుల్ వేలో, ఫుల్ క్లారిటీతో, ఓకేనా. సింపుల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ మీడియం కూడా కాకుండా తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ అర్థమవుతుంది, తెలుగు మీడియం వాళ్ళు కూడా. 150 ప్లస్ వీడియోస్ గ్రామర్ పైన, 100 ప్లస్ వీడియోస్ వొకాబ్ పైన, ప్రాక్టీస్ పైన 50 ప్లస్ వీడియోస్ అండ్ మిస్లేనియస్ వీడియోస్, మొత్తం కలిపి ఆల్మోస్ట్ 300 ప్లస్ వీడియోస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైనే ఉన్న ఒక బ్యూటిఫుల్ యాప్, బ్యూటిఫుల్ కోర్స్ అనమాట. అందుకే మంచి క్వాలిటీ దొరుకుతుంది కాబట్టి బ్యూటిఫుల్గా అఫోర్డబుల్ ప్రైస్ అందరికీ ఇచ్చేలాగా పెట్టడం జరిగింది. సో ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్లో మీరు ఎన్రోల్ అయిపోయి మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్ బూస్ట్ చేసుకోండి. ఇంకా ఇంగ్లీష్ ఎక్కడ చదవాలి, ఎలా చదవాలనే పరిశాని మీకు ఉండదు. ఇట్ ఈస్ ది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎస్ఎస్సి జీడీ తప్పకుండా ఇమీడియట్గా కోర్స్ చెక్ చేయండి, ఇమీడియట్గా డెమోస్ చూసి జాయిన్ అయిపోండి, ఓకే. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటిదాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సబ్స్క్రైబ్ రైట్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. తప్పకుండా కూడా బెల్ ఐకన్ ప్రెస్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైక్ చేయండి వీడియోస్ని. మీరు చేసే లైక్స్ ద్వారానే ఈ వీడియోస్ మీకు ఎంత బాగా రీచ్ అవుతున్నాయి నాకు అర్థమవుతుంది, ఓకేనా. అండ్ తప్పకుండా లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీలో ఎవరైతే ఆస్పిరెంట్స్ సీరియస్ ప్రిపేర్ అవుతున్నారో అందరికీ కూడా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, ఫేస్బుక్ గ్రూప్స్లో, స్టూడెంట్ గ్రూప్స్ ఎక్కడ ఉంటే అక్కడ మన వీడియోస్ అయితే మ్యాక్సిమం స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. నా చిన్న కోరిక ఏంటంటే ఎక్కడ కూర్చున్న స్టూడెంట్ అయినా, ఏ విలేజ్లో ఉన్నా, ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ అతని చేతికి అందాలి. అందుకే అఫోర్డబుల్ ప్రైజెస్లో కోర్సెస్ని నేను డిజైన్ చేయడం జరిగింది. ఏ కోర్స్ కోసం అయితే నా కోసం మీరు హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ నా క్లాసెస్ కోసం 2000 to 3000 రూపీస్ గ్రాస్గా మీరు పే చేస్తారో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్లో, అదే కోర్స్ని జస్ట్ నేను 499 రూపీస్కి, 399కి ఇవ్వడం ట్రై చేస్తున్నాను. బెస్ట్ క్వాలిటీ కంటెంట్ మీరు ఒక్కసారి చెక్ చేస్తే మీకు డిఫరెన్స్ అర్థమైపోద్ది, ఓకే. ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. అసలు ఎక్కడ డౌట్ లేకుండా కూడా ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఫుల్ క్లారిటీతో మీకు ప్రిపరేషన్ చేసే ఒక మంచి పాసిబిలిటీ మీకు ఉంది, ఓకేనా. చలో, ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, గుడ్ డే, షేర్ ద వీడియో టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.